చపాతీలోకి రైస్ లోకి సూపర్ గా ఉండే చామగడ్డల గుజ్జుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చామగడ్డల్ని వాష్ చేసి కుక్కర్ లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి ఉప్పు వేసి 4 విజిల్లు రానివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి వాటర్ ని వంపేసి చల్లారిన తర్వాత పీల్ ని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కప్పులో వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసి కాస్త వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు వేసుకొని వేయించి మిక్సీ జార్ లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి వేపుకోవాలి. ఉడికించుకున్న చామగడ్డలను వేసి ఉప్పు, పసుపు, కారము, ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను, చింతపండు గుజ్జును, వాటర్ ను వేసి కొద్దిగా బెల్లం వేసి ఉడికించి కొత్తిమీర వేసి దించేయాలి.